ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రమీల, బుద్ధి లేకుండా లేనిపోనివని ఊహించుకోకు. అది కాదండి, అలా ఇంట్లో వాళ్ళకి చెప్పా పెట్టకుండా బయటికి వెళ్లి వెలగబెట్టే పనులు ఏముంటాయి ఆడపిల్లలకి? పైగా చుట్టుపక్కల గ్రామాల్లో పెద్దరికానికి మారుపేరైన రఘురాం గారింట్లో ఆడపిల్లలకి జరగరాని ఘోరం జరిగిందంటే ఆయనకి ఆ ఇంటికి ఎంత పరువు నష్టం? ఆ ఆద్య అమెరికాలో పుట్టి పెరిగిన పిల్ల కాబట్టి అంత జరిగినా ఏదో మొహం మీద దుమ్ము పడినట్టు తేలిగ్గా తీసేసుకుందనుకుంటా. అదే ఇక్కడ పెరిగిన పిల్ల అయితే ఈ పాటికి ఊరేసుకుని చచ్చేది. అత్తయ్య 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 ఏం మాట్లాడుతున్నారు మీరు? రామా ఆగు. ప్లీజ్ సార్, నా కాకలు ఎందుకు వేయలేదో తెలుసా? ఇలాంటి మాటలు విని నా కడుపు నిండిపోయింది. నన్ను మాట్లాడనివ్వండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మానం ప్రాణమని మాట్లాడుతున్నారేంటి? నేనేం మాట్లాడాను? జరిగిందే మాట్లాడాను. ఆదికేం జరిగిందో మీ కళ్ళతో మీరు చూసారా? లేదు కదా. ఎవరో నోటికొచ్చినట్టు బుద్ధి లేకుండా చెవులు కొరుక్కుంటే అది మీ చెవిన పడింది. అదే నిజం అనుకుని నటింట్లో అందరూ అన్నం తినేటప్పుడు సమయ సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళ గురించి ఉన్నవి లేనివి మాట్లాడితే మీకొచ్చే ఆనందం ఏంటి అత్తయ్య? మీరు కూడా మనిషేగా, మీది కూడా ఆడజన్మేగా. ఒక ఆడపిల్ల గురించి, తన వ్యక్తిత్వం గురించి అంత చులకన చేసి మాట్లాడతారేంటి? అసలు వేరే వాళ్ళ జీవితంలో జరిగిన కష్టాన్ని చూసి సంబరపడే మీ దౌర్భాగ్యం ఏంటి? ఏంటే నేనిప్పుడు ఏమన్నానని అంత ఎత్తున ఎగురు పడుతున్నావు? నేను నీ అత్తనే అన్న విషయం మర్చిపోయి నా మీద అరుస్తున్నావు ఏంట్రా? నీ పెళ్ళం చిన్న పెద్ద లేకుండా ఇలా మాట్లాడుతుంది. ఈ పొగరు రఘురాం గారి పెంపకంలో వచ్చిందా? నువ్వు పెళ్లి చేసుకుని నెత్తిన పెట్టుకుని ఊరంతా ఊరేగినప్పుడు వచ్చిందా? ప్రమీల, వాళ్ళ అక్క గురించి నువ్వు అలా మాట్లాడితే రామలక్ష్మి స్థానంలో ఉన్న ఏ అమ్మాయి అయినా అలాగే ఎదురు తిరుగుతుంది. అయితే సొంత అత్తతో లెక్క లేకుండా మాట్లాడుతుందా? అత్తయ్య కాబట్టే మాటలతో సరిపెట్టాను. అదే ఇంకొకరు అయి ఉంటే ఇంకొకరైతే కొడతావా? లేకపోతే ఏకంగా చంపేస్తావా? అమ్మో అమ్మో, ఒక కోడలు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఆడపిల్లలా మాట్లాడుతున్నాను. ఆపుతావా రామా? ఎందుకు గొడవ చేస్తున్నావు? ఏంటి సార్ మీరు కూడా? ఈ మాటలు వింటున్న నాకే ఇలా ఉంటే ఆద్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించారా? అమ్మా, ఇది మరీ బాగుంది. తనే అరిచి తనే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఎవరైనా వింటే నేనేదో కోడల్ని రాచి రంపార పెడుతున్నాను అనుకోవాలనా? బాగుంది పిల్ల వరుస. ఆడపిల్లల గురించి అలా మాట్లాడితే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది కదా. పైగా ఆద్య రామ పిన్ని కూతురు, తన గురించి అలా మాట్లాడొచ్చా చెప్పు? అందరూ నా మీద పడుతున్నారేంటి? నేనేమన్నానని? కొడతారేంటి మేడం? చెప్పిన పని చేయడం చేత కాక ఇక్కడికొచ్చి మందు కొడతావా? మా వాడు పని చేసుకునే వచ్చాడు కదా, ముందు 25 లక్షలు కొట్టు. పళ్ళు రాలగొడతాను. నేను చెప్పిన సీన్ ఏంటి, వీడు చేసిన పర్ఫార్మెన్స్ ఏంటి? నాకేం తెలుసు ఆర్టిస్ట్ మారిపోతుందని. కామెడీ చేస్తావంటే కళ్ళు పీకేస్తానేమనుకుంటున్నావో? రామలక్ష్మి మీద నింద పడేలా చేయమంటే ఆద్య మీద పడేలా చేస్తావా? ఏంటి ఆద్యనా? అదేంట్రా, ప్లాన్ వేరు కదా. అదే కదా నా బాధ కూడా. చూడు, నీ బాధ నీకుండొచ్చు, నాకైతే ఇప్పుడే బాధ లేదు.
రఘురాం మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను, తీర్చుకున్నాను. రామలక్ష్మి టార్గెట్ చేయటం నీకు సంబంధించిన విషయం. తను మిస్ అయితే నేనేం చేస్తాను? అన్ని తన్నులు తినేసి ఇప్పుడు సిగ్గు లేకుండా సింపుల్ గా చెప్తున్నావా? తన్నులు తినడం, జైలుకి వెళ్ళడం నాకు అలవాటే. కావాలంటే ఇంకో ₹1,00,00,000 ఇవ్వు. ఈసారి రామలక్ష్మి టార్గెట్ చేస్తాను. ఏయ్ ఛీ, నోర్ముయ్. రామా, 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 జాబిలమ్మ ఏడుస్తున్నట్టుంది. అదే ఆకాశంలో జాబిలమ్మ. ఇదిగో చూడు, తన కన్నీటి బొట్టు వాన చినుకు రూపంలో ఎలా పడిందో. జాబిలమ్మ చల్లని వెన్నెలు కురిపించాలి గాని ఇలా చిరుకోపం ప్రదర్శించకూడదు. ఆ జాబిలమ్మ కన్నీటిని తొడవలేకపోవచ్చు కానీ ఈ జాబిలమ్మ కన్నీటిని తొడవగలను. నన్ను తిట్టి పంపించారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అమ్మ గురించి నీకు తెలుసు కదా, ఎంతసేపు అయినా ఓపికగా వాదిస్తూనే ఉంటుంది. అందుకే అమ్మ నోటికి తాళం వేయడానికి నేను కొంచెం కష్టపడ్డాను. Sorry. ఆవిడ అన్ని మాట్లాడుతుంటే ఎక్కడ మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి నాకు సర్ది చెప్తున్నారా? చెప్తున్నాను కదా, అమ్మతో వాదించడం బురదలో వేయడం రెండు ఒకటే. అందుకే కొన్నిసార్లు అమ్మకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దాని గురించి నేను ఇంతకంటే ఇంకేం చెప్పగలను చెప్పు. తను ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నా నా అత్తయ్య కదా అని సర్దుకుపోతూనే ఉన్నా. అది నేను ఆవిడకి ఇచ్చే గౌరవం. అది ఆవిడ కూడా కాపాడుకోవాలిగా. పడుతున్నాం కదా అని తిడుతూనే ఉంటే ఎలా? అమ్మను నువ్వు ఎన్నిసార్లు భరించావో నాకు కూడా తెలుసు రామా. తన గురించి నీకు క్లారిటీ వచ్చింది కదా, నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు. చెవులకి మాత్రమే వినిపించే మాటలైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్.